మరో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,15,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మిల్లర్లకు సైతం ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ధాన్యం అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తితే అధికారులను సంప్రదించాలని నిశాంతి విజ్ఞప్తి చేశారు. రైతుకు ఏమి ఇబ్బంది రాకుండా ఉండడానికి కోసం ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ టార్గెట్ ని కూడా పెంచడం జరిగింది. 1,00,000 మెట్రిక్ టన్స్ రైస్ అదనంగా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అదనంగా టార్గెట్ ఇచ్చారు. మిల్లర్స్ కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ కష్టం చెప్పినప్పుడు 1:1 బ్యాంక్ గ్యారెంటీ ఉన్నది కూడా 1:2 అని బ్యాంక్ గ్యారెంటీ చేశారు. సో మిల్లర్స్ కి ఈ రిలాక్సేషన్ ఇచ్చిన వలన ఓపెన్ మార్కెట్ లో కూడా రైతు నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి, ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో, అలాగే ఫ్యూచర్ లో డిమాండ్ వస్తున్న ప్యాడీ వెరైటీకి కూడా ఇప్పుడే మిల్లర్స్ రైతు నుంచి కొనుగోలు చేసుకోవాలి అని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఓపెన్ మార్కెట్ లో ఎంఎస్పీ ధరలకే మిల్లర్స్ ఓపెన్ మార్కెట్ లో తీసుకోవాలి అని చెప్పడం జరిగింది.